లేకుండా చాలా డీసెంట్గా ఉంది. వెంకటేష్ అండ్ చిరంజీవి కాంబినేషన్లో ఫస్ట్ టైం చాలా బాగా చేశారు ఇద్దరు. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. చాలా బాగా చేశారు, అదిరిపోయిందండి. నో డౌట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ రావచ్చు ఫ్యామిలీస్. చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్స్, ఫీల్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. వింటేజ్ హుక్ స్టెప్స్ వైబ్స్ చాలా క్రియేట్ చేశారు. రీక్రియేట్ విచ్ ఇస్ యాడింగ్ అ షో. చాలా బాగా అన్ని వెంకటేష్ అండ్ చిరంజీవి మూవీస్ అన్ని చూసినట్టుగా అనిపించింది. పాత స్టెప్స్ అన్ని బాగా గుర్తొచ్చాయి. వాల్టర్ వేరే తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా నచ్చింది సినిమా. ఒకటైతే చెప్పుకోవాల్సింది ఏంటంటే అనిల్ రావుపూడి లాగా నార్మల్గా ఉంటుంది, అంత రొటీన్లో ఉంటుంది, క్లైమాక్స్ వీక్ ఉంటుంది. కాకపోతే సినిమాలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ అవుతారు. చిరంజీవి మొత్తం వన్ మ్యాన్ షో, తర్వాత సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ఐవ్ కానీ చిరంజీవి నటన కానీ సూపర్. అది చిరంజీవి ఫ్యాన్ కంటే నేనైతే చెప్తాను కాలర్ ఎగరేసిన ఇటు పక్క అయితే మేమైతే అది 2 రోజులు 6 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు 1 year ఉంటుంది సినిమా. ఏం కాంబినేషన్ అన్న చిరంజీవి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ కదా. సో మనం మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది, అదిరిపోయిందంటే అదిరిపోయింది అన్న నెక్స్ట్ లెవెల్. అది చిరంజీవి గారే అనుకుంటే చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చారు చూడు, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. టూ మచ్ అన్న, చాలా బాగుంది. చిరంజీవి క్లాస్ నుంచి కంపేర్ చేసుకుంటే కంబ్యాక్ అనే చెప్పాలి. అనిల్ రావుపూడి సంక్రాంతికి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ 3 hours ఎంగేజ్ చేశాడు. వెరీ గుడ్ అండ్ ఫన్నీ. వెంకటేష్ అంటే అదిరిపోయింది. చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ నాగార్జున కాంబినేషన్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. 4 out of 5. ఆర్టిస్ట్ సినిమా చాలా బాగుంది. ఈసారి రికార్డులు బర్దర్ కూడా ఆశిస్తున్నాను. బాస్ ఇస్ బ్యాక్. మేడం ఎలా ఉందండి? సూపర్ బాగుందండి. ఎలా ఉంది మేడం? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. ఇద్దరు వెంకటేష్ మరీ నోట్లో పెట్టేది బాగుంది. ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇద్దరు కలిపి ఎలా ఉంది? బాస్ చాలా వెంకటేష్ బాగా బ్యాలెన్స్ చేశారు. చెప్పండి మీరు. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సంక్రాంతి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సెకండ్ హాఫ్లో అయితే అనిల్ రావుపూడి ఇద్దరు హీరోస్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఇద్దరు చాలా బాగా చూపించాడు. ఇద్దరి మధ్యలో కొన్ని సాంగ్స్ వాళ్ళ సాంగ్స్ వీళ్ళ సాంగ్స్ వీళ్ళు అందరూ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి కొట్టేశారు అంతే. మళ్ళీ అనిల్ రావుపూడి దొరకడం అంతే. అంటే బాస్ అంటే మాస్ కదా, కామెడీగా ఎలా అనిపించింది? కామెడీ అన్ని వింటేజ్ అన్నీ ఉన్నాయి. ప్యాకెడ్ ఎంటర్టైనర్ ఇది అంతే, ఇంకో మాట లేదు. చిరంజీవి మూవీస్తో కంపేర్ చేసుకుంటే